సింగిల్స్. ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు నిర్మాతలు మధ్య నడుస్తున్న పర్సెంటేజీ వివాదానికి ఎట్టకేలకు శుభం కాటు పడింది. మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా టికెట్ ధరలలో షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు పట్టుపట్టడం, దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ వేయడం తెలిసిందే. అయితే జూన్ 4న రాబోతున్న రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది నుంచే ఈ కొత్త పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో జరిగిన కీలక మీటింగ్ లో కుదిరిన ఈ ఒప్పందాలు ఏంటి, థియేటర్ల వారీగా లెక్కలు ఎలా మారిపోతున్నాయో ఇప్పుడు క్లియర్ కట్ గా చూద్దాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గనక పెద్ది సినిమాకు టికెట్ ధరలను పెంచితే ఆ పెంచిన రేట్లో 7.5% మొత్తాన్ని సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారీ క్రేజ్ ఉన్న ప్రీమియర్ షోల విషయానికి వస్తే ఏ సెంటర్ లో ప్రదర్శించే ప్రతి షోకు 25,000, బి సెంటర్ లో ప్రతి షోకు 15,000, అలాగే సి సెంటర్లో ప్రతి షోకు 10,000 చొప్పున నిర్మాత థియేటర్లు ఓనర్లకు పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎప్పటి నుంచో నష్టాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ నిర్వాహకులకు పెద్ద ఊరట లభించనుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద సినిమాకు టికెట్ ధరలు పెంచితే ఆంధ్రాలో ఉన్న నిబంధనలే యథాతథంగా వర్తిస్తాయి. ఒకవేళ ఏ థియేటర్లో అయినా టికెట్ ధరలు పెంపు లేకపోతే వారు ఎప్పట్లాగే పాత పద్ధతిలోనే డిస్ట్రిబ్యూటర్లో చర్చించి పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించుకుంటారని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ఇండస్ట్రీ మనుగడను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఈ సరికొత్త పర్సెంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు ఏకగ్రీవంగా అంగీకరించడం విశేషం. ఇక సినిమా విషయానికి వస్తే జూన్ 4న గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతున్న పెద్ద అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ ట్రైలర్ పై ఆడియన్స్ నుంచి కొంచెం మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరికి రామ్ చరణ్ మేక్ ఓవర్ లుక్ బాగా నచ్చితే, మరికొందరికి మాత్రం ట్రైలర్ కొంచెం లాగ్ గా అనిపించింది. ఈ సినిమాలో చరణ్ ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ గా, అంటే ఒకేసారి క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి 3 విభిన్న క్రీడలు చేసే పల్లెటూరు కుర్రాడిగా కనిపిస్తున్నాడు. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా జాహ్నవి కపూర్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థియేటర్ల వివాదాన్ని అన్నిటినీ సద్దుమణిగేలా చేసి సరికొత్త పర్సెంటేజీ రూల్స్ తో వస్తున్న తొలి సినిమాగా రామ్ చరణ్ పెద్ద టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోనుంది. మరి థియేటర్ల ఓనర్లకు లాభం చేకూర్చే ఈ కొత్త నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో చిన్న పెద్ద సినిమాలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అలాగే రిలీజ్ అయిన పెద్ద ట్రైలర్ మీకేమనిపించింది? హిట్టా లేక లాగా? కింద కామెంట్ చేసి చెప్పండి.